హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్టర్ రోని అఫీషియల్స్. ఈరోజు బాలామృతంతో కుడుములు ఎలా తయారు చేయాలనేది మీ అందరికీ చూపిస్తాను. ఫస్ట్ టైం ఫుడ్ వీడియో అయితే చేస్తున్నాను. ఎలా ఉన్నది అందరూ చూసి చెప్పండి. ఈ వీడియో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్గా ఒక గిన్నెలోకి ఎంతైతే తీసుకోవాలంటున్నారో అంత తీసుకొని కొంచెం వరకు మీరు ఎంతమందికి అయితే వేయాలనుకుంటున్నారో అంత తగిన మొత్తానికి తీసుకొని అందులో కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసి, ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఎక్కువగా వాటర్ చేస్తే కుక్ అయినప్పుడు అది అంతలాగా బాగోదు. లైట్గా యాడ్ చేస్తే అది కొంచెం గట్టిగా ఉంటుంది కూడా. మనం రౌండ్ షేప్లో చేసేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకని తక్కువగా వేసుకొని కొంచెం కలిపి అందులోకి కొబ్బరి తురుము, బెల్లం వేసుకోవాలి. నేనైతే బెల్లం చేతితో చేశాను, మామూలుగా కొట్టకుండా. కొంచెం అందులోకి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము ఎందుకు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఎందులోకైనా కొబ్బరి తురుము వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది కదా, అందుకని ఎక్కువగా వేసుకుంటే బాగోదు, కొంచెం లైట్గా వేసుకోవాలి. నేనైతే ఎక్కువగా వేస్తున్నాను కాబట్టి అందుకని ఎక్కువగా కలిపాను. దాన్ని బాగా మిక్స్ చేయాలి. అంటే మొత్తం మిక్స్ చేస్తే పైది కింద కలుస్తుంది కాబట్టి ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని రౌండ్ షేప్లో గుప్పడంత వరకు రౌండ్ షేప్లో వచ్చేంత వరకు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాం కదా, చూస్తున్నారు కదా. ఈ వీడియో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఏమనుకోకుండా ఫ్రెండ్స్. ఎందుకంటే మా అల్లరి అబ్బాయి తీస్తున్నాడు వీడియో, అందుకని తీసుకున్న దాన్ని కొంచెం రౌండ్ షేప్లో చేసుకున్నాను. అంటే నేను టేస్ట్ కోసం కొబ్బరి తుమ్మలో పెడుతున్నాను అనమాట. కొబ్బరి తుమ్మలో పెడితే కొంచెం టేస్ట్ వస్తుందని అలా చేసిన దాన్ని ఒక ఇడ్లీ పాత్రలోకి తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట. కింద వాటర్ వేసుకొని పైన ఇలా పెట్టుకుంటే అంటే ఇవి కొంచెం ఆ వేడికి ఎక్కువగా బాగా ఉడుకుతాయని అలా పెట్టాను నేను. మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్. చాలా ఇష్టం, పిల్లలు చాలా బాగా తింటారు వీటిని, మేము కూడా బాగా తింటాం. అందుకే ఈరోజు ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నాను ఈ వీడియో, బట్ ఈరోజు ఎందుకు సడన్గా చేయడానికి కుదిరింది. దాన్ని కొంచెం ఒక అరగంట సేపు ఉడకనివ్వాలి. బాగా ఉడుకుతుంది కాబట్టి సిమ్లో పెట్టాను నేను. ఉడికినిచ్చిన తర్వాత నైట్ తినకూడదు, నైట్ చేసుకుని మార్నింగ్ తింటే అవి కొంచెం గట్టిగా ఉండి బాగుంటాయి. ఇంకోటి ఫ్రెండ్స్, చివరికి ఎలా అయితే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.